ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు, చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు. వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు, శస్త్రముల చేత సంహరింపబడరు. అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది. రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు. అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదూ భారతంలోనే. కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది, శస్త్రము అంటే చేత్తో పట్టుకొని ధన బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు, అవతల వారితో యుద్ధం చేస్తారు, బాధ పెడతారు. కాబట్టి దానికి శస్త్రము అని పేరు. కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి, పొడిచే ఉంటాయి, విసిరి లాగే ఉంటాయి. ఉదాహరణకి పాశం ఉందనుకోండి, వేసి లాగుతారు. ఓ శూలం ఉందనుకోండి, పొడుస్తారు. లేదు చేత్తో పట్టుకుని విసురుతారు. తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది. కత్తి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు. గద ఉందనుకోండి, చేత్తో పట్టుకు కొడతారు, ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు. కాబట్టి అవన్నీ కూడా శస్త్రములలోకి వస్తాయి. ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగరు. అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు. ఆమెకి తిలోత్తమ అని పేరు. ఎందుకంటే నువ్వు గింజంత తీశాడు కాబట్టి. ఆమె ఏ ప్రయోజనం కోసమని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం, అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది, రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశः తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 4 వైపులా 4 ముఖములను కల్పించుకుని చూశాడు. అందుకు చేత నాకు 4 ముఖములు అయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని. అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది, శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా, కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది. అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి, పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? పైగా వాళ్ళు అసలు నిజానికి 2 ఉంటారా? 2 కాదు, 2గా కనపడేటటువంటి ఒకటి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కటే 2 అవుతూ ఉంటుంది. మరి అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం, ఆ శివతత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఆయన జవాబు చెప్తూ ఉంటాడు అనవలసి ఉంటుంది. కాబట్టి శంకర మీ కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అని అడిగింది. అడిగితే ఆయన జవాబు చెప్తూ, ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి, కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి. అలా ఉంచుకున్న కారణం చేత, ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ. అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను. అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దానజేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడిరప్పుడు నలినవదన. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమునకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు. తర్వాత